మీ స్టీరింగ్ స్ట్రైట్ గా పెట్టినా సరే మీ వెహికల్ లెఫ్ట్ ఆర్ రైట్ పుల్ అవుతుందా? అయితే మీ వెహికల్ లో అలైన్మెంట్ ఇష్యూ ఉన్నది. హలో గాయస్, నేను మీ సందీప్ రెడ్డి, ఓంసారం టైర్స్, రావులపాలెం. మనలో చాలా మంది కార్స్ కి వీల్ ఎలిమెంట్ చేపిస్తారు, కానీ వీల్ ఎలిమెంట్ అంటే ఏంటో చాలా మందికి తెలీదు. సో లెట్ us know about వాట్ ఈస్ వీల్ అలైన్మెంట్. అసలు వీల్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, మన కారు ఫ్రంట్ 2 టైర్స్, బ్యాక్ 2 టైర్స్ తో ప్యారలల్ గా ఉండాలి. మనము బ్యాడ్ రోడ్స్ పైన లేదా గుంతల రోడ్ లో వెళ్ళినప్పుడు మన వీల్ ఎలిమెంట్ అనేది అవుట్ అవుతుంది. దాన్నే మనం టో ఇన్ అండ్ టో అవుట్ అంటాము. అసలు టో ఇన్ అంటే ఏంటంటే, మన కార్ 2 టైర్స్ బ్యాక్ 2 టైర్స్ తో ప్యారలల్ గా లేకుండా స్లైట్ గా లోపలికి వస్తాయి. టో అవుట్ అంటే ఏంటంటే, మన కార్ ఫ్రంట్ 2 టైర్స్ బ్యాక్ 2 టైర్స్ తో ప్యారలల్ గా లేకుండా ఇట్లా స్లైట్ గా అవుట్ అవుతాయి. అలా టో ఇన్ అండ్ టో అవుట్ అయినప్పుడు మన కార్ టైర్స్ డ్రాగ్ అయ్యి ఇంజిన్ నుంచి ఎక్స్ట్రా పవర్ తీసుకుంటాయి. ఎక్స్ట్రా పవర్ తీసుకోవడం వల్ల మన కార్ మైలేజ్ కూడా డ్రాప్ అవుతుంది. అలాగే మన కార్ టైర్స్ సమానంగా అరగకుండా వన్ సైడ్ వేర్ అవుతూ ఉంటది. మీ కార్ టైర్స్ అలా వన్ సైడ్ వేర్ అవ్వకుండా సమానంగా అరగాలంటే ఎవ్రీ 4,000 to 5,000 కిలోమీటర్స్ కి కంపల్సరీ వీల్ ఎలిమెంట్ చేసుకోండి. అలాగే ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ కి వీల్ బ్యాలెన్సింగ్ తో పాటు వీల్ రొటేషన్ కూడా చేసుకోవడం వల్ల మీ టైర్స్ కి మరింత లైఫ్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డూ ఫాలో అవర్ ఛానల్ ఓంసారం టైర్స్.